డాక్టర్ గారు, సత్యసాయిబాబా జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరపడం ఎంతవరకు సమంజసమంటారు? ప్రిమిళ, సత్యసాయిబాబాది ఒక పెద్ద సామ్రాజ్యం. ఆయన దగ్గర కోట్ల ఆస్తి కూడా ఉంది. అందరూ భక్తులు ఇచ్చారు. ఆ ఆస్తి చాలా చెప్పుకున్నాం, ఇంతమంది మనం చెప్పుకున్నాం కదా, స్మగ్లర్స్, క్యాపిటలిస్టులు వాళ్ళందరూ దాచుకున్నారు. ఈ బాబాలు ఒక సత్యమే కాదు, ఈ బాబాలు, స్వామీజీలు ఎవరైతే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నెలకొల్పారో వీళ్ళందరూ కూడా ఆ బాబాల షెల్టర్ పొందుతారు. పెద్ద షెల్టర్ స్మగ్లర్కి, క్యాపిటలిస్టులకి, లంచగుండ్లకి వీళ్ళందరూ పెద్ద షెల్టర్. లేకపోతే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాడికి? ఈ బాబాలకి అంత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని కొన్ని సందర్భాల్లో ఎంత జరుగుతుందంటే ఈ బాబాలు మనుషులు చంపేసి పాతేస్తారు కూడా. అక్కడ వాడు వ్యతిరేకమైన మనుషులు చంపేస్తారు కూడా. గప్చిప్ అవినీతి పరులు కూడా అక్కడే ఆశ్రయం. పేరుకి మాత్రం బాబా. ఇప్పుడు సత్యాన్ని చూస్తున్నానుకో, అబ్బా ఆయన ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట. సేవా కార్యక్రమాలు అండి చేసేవి అంటే ఓకే, సేవా కార్యక్రమాలు మనం తప్పకుండా సహకరిస్తాం. సేవా కార్యక్రమం ఆయన ఆసుపత్రి పెడుతున్నారండి అంటారు, ఓకే మంచిదే, ఆసుపత్రి పెడతాం. ఆయన దగ్గరికి వెళ్తే మనశ్శాంతి కలుగుతుందండి ఆశ్రమంలోకి వెళితే, ఓకే. కొంతమంది కొన్ని చోట్ల అలా అనిపిస్తుంది అన్నీ కాదు. కానీ ఆయన కొందరు మరి బాగా మెచ్చుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మరి హేతువాదులు కానీ, నాసులు కానీ, రేషనిస్టులు కానీ, భౌతికవాదులు కానీ ఎందుకు సత్యవాదిని ఒప్పుకోవట్లేదు అంటే, మామూలుగా ఆధ్యాత్మికతలు సత్యవాదిని కూడా పెద్ద ఆధ్యాత్మికతగా చెప్తారు. ఆధ్యాత్మికత కొందరికి సేవాతత్పరుడు, ఒకరు విద్యావేత్త, విద్యలు అందిస్తున్నాడు, ఒకరికి ఆసుపత్రులు పెడతా వైద్యసేవలు అందిస్తున్నాడు. ఇన్ని రకాలు ఉన్నాయి, ఓకే, వీళ్ళందరూ కాదను. కానీ రెండో పక్క మనం ఇంకొక యాంగిల్లో చూసినట్లయితే మరి ఆయన మహత్యాల పేరిట చేసే చీప్ గాడీలు, రోడ్డు పక్కన పావలాకి ₹10 గాడీలు చేస్తాడు. అలాగా ఇలా తీసి విభూతి ఇవ్వడం, మహాత్యం ఇలా వేసి ఓ ఉంగరం ఇస్తాడు, ఓహో దైవ మహత్యం. అరే సంథింగ్ ఫర్ నథింగ్, ఎక్కడి నుంచి రాదే, శూన్యం నుంచి ఎవడేమో సృష్టించలేడే, ఎవరు సృష్టించలేడు. అలాగే అన్నీ చేతులు ఇవిడేవే. వెళ్ళి ఒక పుచ్చకాయ లేదా గుమ్మడికాయ వంటి ఇస్తాడా? ఇవ్వడు. ఇచ్చేది ఉంగరాలు ఇచ్చాడు. అబ్బా బాబా గారు నాకు ఈ ఉంగరం ఇచ్చాడు. ఆయన ఇచ్చేది ఎవరికి ఇస్తాడు? పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఈయన ప్రచారం చేస్తాడు. ఒక పెద్ద పోలియో వీళ్ళకి, పెద్ద మంత్రులకి వీళ్ళకి ఇస్తాడనమాట. అంటే ప్రచారం కావాలి ఆయనకు ఒక రక్షణ కావాలి, వీళ్ళందరికీ రక్షణ కావాలి. ఇవన్నీ ఏంటి? గాడి ట్రిక్కులు. మహత్యాలకు ఉన్నాయి, కానీ దైవాంశ సముద్రుడు, మహిమాన్వితుడు మహిమలు ఉన్నాయి ఆయన దగ్గర. స్వయం దైవాంశముద్రు దేవుడే ఇందులో ఉన్నాడు. ఏం లేడు, ఆయన మామూలు మనిషి. అసలు మహిమలు అనేవి లేవు. కానీ ఆరంగా జనాలందరినీ మోసగించడం. అందుకనే హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, భౌతికవాదులు కానీ అందరూ కూడా మీ సేవా కార్యక్రమాన్ని కాదనట్లేదు, మీరు అలా ఉండి చేస్తే చాలా బాగానే ఉంటుంది, కాదనం. కానీ జనాల్ని మీరు అజ్ఞానంలో ఉంచుతున్నారు. మనుషుల్ని జ్ఞానవంతులు చేయాలి, జ్ఞానం చేయాలి. ఈ రోజు ఇంత విజ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మీరు జనాల్ని మూఢత్వంలో ఉంచుతానంటే ఎలా కుదురుతుంది? చీప్ గాడిడీలు చేసి మహిమలని చెప్పి జనాలను మభ్యపెడితే ఎలా కుదురుతుంది? సరే మేము అడుగుతాం, చేయండి, మేము పని చేస్తాం, చేయండి. గోరా గారు ఎన్నోసారి, కొవ్వూరు గారు ఎంత చేశారు, ప్రేమానంద్ గారు ఎంత చేశారు, ఎంతమందో ఆయన్ని వేసారు. కొవ్వూరు గారు ఆయన బతుకుల కాలంలో ₹1,00,000 చేయి, జగాడిని నా ముందు చేయండి, ఆయన నేను ₹1,00,000 ఇస్తానన్నాడు. అంటే మన ముందు చేయడేనా?
మన ముందు నాసికుల ముందు, హేతువుల ముందు, వాళ్ళ ముందు చేయం. ఇలాగా ఒక మూఢనమ్మకాలని, మౌఢ్యాన్ని, మహిమల మనస్తత్వాన్ని పెంచడం సమాజంలో అది సమాజ అభివృద్ధికి అవరోధం. మహిమల మనస్తత్వం పెంచితే సరే, ఆ బాబా గారి దగ్గర చాలా మహిమలు ఉన్నాయి, నేను పేదవాడిని, నా కూతురికి పెళ్లి కావట్లేదు, ఆయన నమ్ముకుంటే, ఆయన భజన చేస్తుంటే ఎప్పుడో నా కూతురు పెళ్లి కాకపోతుందా? లేతే నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, డాక్టర్ అవుదాం అనుకున్నాను, ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, ఆయన నమ్ముకునే భజన చేస్తుంటే నేను ఇంజనీర్ కాకుండా పోతాను. అవుతాడా? కృషి లేనిది ఎవడవడు, కృషి లేనిది ఎవడవడు. కానీ మనుషులు ఏం చేస్తారు, అక్కడున్న బాబా, ఆహా ఆయన తలుచుకుంటూ అయిపోతావు, ఆయన దైవస్వరూపుడు, నీకు అంతా ఇచ్చేది ఆయనే నీకు అంతా ఇచ్చేది, నమ్ముకో, ఆయన నమ్ముకో అంటే ఆయన నమ్ముకున్నాడు కనుక ఆయన కృషి ఉండదు. మనిషి కృషి చేస్తేనే ఏదైనా సాధిస్తాడు. అంటే మనుషుల్లో ఒక రకన సక్రియత్వం పోగొట్టి నిష్క్రియత్వాన్ని తీసుకురావడం. పని చేయకుండా సంపాదించాలి, పని చేయకుండా కష్టపడకుండా ఏదో సంపాదించేద్దాం అనుకోవడం అనేది చూసావా, అది చాలా తప్పు ధోరణి, సమాజ అభివృద్ధికి అవరోధం. బాబాగారిని నమ్ముకుంటే, బాబాగారు భజన చేస్తే, బాబాగారి ఆసనం కూర్చుంటే, ఆయనకు పాద పూజ చేస్తే, ఆయనకి అర్పించుకుంటే నా పని అయిపోతుంది అనుకుంటే దట్స్ వెరీ రాంగ్. ఈ బాబాలందరూ సత్యబాబా కావచ్చు, ఇంకో బాబా కావచ్చు. మరి అలాంటి దాంట్లో బాబా సత్యబాబా గారి సక్సెస్ ఆయన కూడా మామూలు రోడ్డు పక్కన చేసే గాడి టిక్లు చేసి మహిమలు అని చెప్పుకున్నాడు. మామూలుగా ప్రశ్నించే తత్వం లేకుండా మూఢత్వంగా ఉంచాడు కల్లా ఆ జనాలందరూ మూర్ఖులకి అలాగే ఉండిపోతారు. మూఢత్వం పనికి రాదు. మనుషుల్ని ఎప్పుడు చైతన్యంగా ఉంచాలి. నిజమైన వ్యక్తి అయితే సమాజంలో చైతన్యం తీసుకురావాలి. మౌఢ్యంలో ఉంచడు. ఏ వ్యక్తి కూడా మౌఢ్యంలో ఉంచడు. మౌఢ్యంలో ఉంచాడంటే, మూఢత్వం ఉంచాడంటే, మూర్ఖత్వం ఉంచాడంటే వాడు సమాజానికి వ్యతిరేకమైన మనిషి, సమాజ అభ్యుదయానికి వ్యతిరేకమైన వ్యక్తికి లెక్క. అలాంటి వ్యక్తిని ఆయన గొప్ప చేసినట్టు. కానీ రెండో పక్క అది ఒక ఫేసిట్. రెండో ఫేసిట్ ఏంటి? మనిషిని పురోగతికి అవరోధం కలిగించేది. కాయనికి ఒకవైపు అలాగా, రెండో కాయను చాలా నష్టం చేసేది, చాలా సమాజానికి నష్టం చేసేది. అది మనం చూడాలి, సమాజానికి ఎంత నష్టం చేస్తుందో. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారంగా అన్ని చోట్ల జరపాలని నిర్ణయం తీసుకుంది. దాన్నే హేతువాదులు, నాస్తికులు అందరూ కూడా తప్పని ప్రకటించారు. ఇప్పుడు ఎవరినైనా మరి అంబేద్కర్ జయంతి, ఓకే, అంబేద్కర్ జయంతి చేశారంటే ఆయన మన రాజ్యాంగ నిర్మాత, అంటరాంత నిర్మూలన కృషి చేశాడు, మానవులంతా ఒకటే అన్నాడు, అంటరాంత పనికిరాదన్నాడు, మనుషులందరూ చక్కగా తయారవ్వాలన్నాడు, చదువుకోవాలన్నాడు, అవకాశాలు రాజ్యాంగం ప్రకారంగా అందరికీ అవకాశాలు కల్పించాడు. అంటే అంబేద్కర్ జయంతి అంటే తక్కువకి ఆదర్శం. అలాగే జగజ్జీవన్ రావు పెట్టి చెప్పారంటే, జగజ్జీవన్ రావు ఆయన ఎంత పైకి వచ్చి సమానత్వం కోసం జాతీయ భావంతో తీసుకొచ్చేసిన వ్యక్తి. వీళ్ళు ఎలాంటి వాళ్ళకి చేశారంటే అర్థం ఉంది. అది వాళ్ళకి జాతీయ నాయకుడు, జాతి కోసం, దేశం కోసం, మనుషుల కోసం, మానవత్వం కోసం కృషి చేసిన వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు మూఢత్వం నుంచే మనుషులు. ఆ మూఢత్వం ఉండే బాబాలకి జయంతులు జరిపేదాన్ని చేస్తా అంటే అది ఎటువక్క మనం వెళుతున్నాం. ఏ దేశం ఎటుపక్క వెళుతుంది, మన ఆలోచన ఎటుపక్క వెళుతుంది, ఎలా వెళుతుంది? మనుషుల్ని మూఢంగా ఉండమనా, మూఢత్వంలో ఉండమనా, మౌఢ్యంలో ఉండమనా? కాదంటలేదు. ఆయన చేసే సేవా కార్యక్రమాలని, విద్యా కార్యక్రమాలని, ఆసుపత్రులని కాదంటలేదు. కానీ రెండో పక్క చేసే నష్టం ఎంతో ఎక్కువ. సమాజానికి తెలియకుండా ఆయన చేసే నష్టం, మౌఢ్యంలో నష్టం, సమాజ పరిస్థితి అవరోధం. అది అర్థం చేసుకోవాలి మనుషులు. ఆయన చేసే మంచి పనులు కాదంటలేదు,
కావాలి ఏం చెప్తున్నాం, సమాజాన్ని మౌఢ్యంలో ఉంచడానికి చేసిన కృషిని చేశారా, అది చాలా తప్పు, దాన్ని ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తిని చేయరు. ఇప్పుడు డేరా బాబా అన్నాడు, డేరా బాబా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయనకి ఎందుకంటే ఈ సత్యబాబు కంటే పెద్ద ఎక్కువ ఆయన పెద్ద సామ్రాజ్యం, దేశాలు కూడా ఆయనకి సామ్రాజ్యాలు ఉన్నాయి, దేశాల్లో ఉన్నాయి డేరా బాబాకి. ఆయనకి ఎవరైనా ఆయన గుట్టు రట్టు చేస్తారంటే చంపేసి అక్కడ పాతీసేవాడు ఆశ్రమంలో. వాటి మీద మర్డర్ కేసు మీద ఆయన జైల్లో పోయాడు డేరా బాబా. బాబాలందరూ ఆల్మోస్ట్ ఎక్కడ చేసినా సరే బాబాల స్వామీజీలను చేసేది అందరినీ. అయినా సరే జనం ఎంత మూర్ఖంగా ఉన్నారంటే డేరా బాబాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన మర్డర్ కేసుల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తే అన్ని ప్రూవ్ అయ్యి చేస్తే ఆయన పక్కన మూర్ఖ జనం, డబ్బుని వాళ్ళు తక్కిన వాళ్ళందరూ వాళ్ళ భక్తులందరూ ఆయన జైలుకి చెందిన వెనకాల కారుల్లో ఆయనకి స్వాగతం జేజేలు గుర్తు వెళ్ళారు, జేజేలు గుర్తు వెళ్ళారు ఆయన ప్రకారం. అంటే జనాలు ఎంత మౌఢ్యం ఉంచాడు చూసుకో, మూర్ఖత్వం ఉంచాడు చూసుకో, అజ్ఞానంలో ఉంచాడు చూసుకో. నిత్యానంద స్వామి ఏం చేశాడు? నిత్యానంద స్వామి ఇక చివరికి రకరకాల వీళ్ళందరూ చాలామంది ఇలాంటి వాళ్ళందరూ రకరకాల అత్యాచారాలు చేసిన మనుషులు వీళ్ళందరూ. చివరి ఆయన ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడో ఒక దీవి ఉంటే ఆ దీవిని తన సామ్రాజ్యం చెప్పి పారిపోయాడు ఇక్కడి నుంచి చేసిన అరాచకాలకి ఆ స్వామీజీని. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈయనకి సత్యసాయిబాబా గారికి జయంతి గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తే ఇలాంటి వాళ్ళందరూ మనం కూడా ఎప్పుడో పొందుతాం అనుకుంటారు, చేస్తారు. డేరా బాబాకి వాళ్ళ రాష్ట్రంలో చేయొచ్చు, నిత్యానంద స్వామికి ఇంకో వాళ్ళ రాష్ట్రంలో చేయొచ్చు, వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి కదా. మరి ఇక్కడికి మన రాష్ట్రంలో ఈయనకి చేస్తున్నాం కదా, పెద్ద ప్రభుత్వ పరంగా ఆయనకి జయంతులు జరుపుతున్నాం కదా, అక్కడ కూడా వాళ్ళు చేస్తారు. మావాడు కూడా చాలా చేశాడు, మా డేరా బాబు కూడా చంపాడు కానీ అక్కడ పాతేశాడు కానీ మాకు ఇక్కడ చాలా చేశాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. ఏంటి ఇదా మన ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు చేసి ప్రజాప్రభుత్వాలు ఇందుకోసం ఉన్నది. ప్రజాప్రభుత్వాలు ఇందుకోసం లేవు, మంచిని పెంచడం కోసం, మానవతను పెంచడం కోసం, సమాజ ప్రగతికి తోడ్పడి చేయడం కోసం ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి. కానీ అసమాధానం కలిగించేవి, మౌఢ్యాన్ని పెంచేవి దానికోసం ప్రజాప్రభుత్వాలు కాదు. అంచేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది జరపడం కరెక్ట్ కాదు. ఇవాళ దీన్ని చేయడం అంటే డేరా బాబా లాంటివి, నిత్యానంద స్వామీజీ లాంటివి అలాంటి బాబాలు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, వీళ్ళందరికీ సపోర్ట్ చేసినట్లే, అది మాత్రం పనికిరాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.